పాస్బుక్ చేయాలంటే అమ్మారు అకౌంట్ టైం దొరకదు. పట్టించుకోండి. గుంతలు అయిపోయినాయి. నేను 10 గడపలు బండి పెట్టాను. నీటి ద్వారం అని చెప్పేసి మన రోడ్ అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి రాత్రేమో ఇంటికి గుడికి మా మితి దించేసి బళ్ళు కాజను. నా సైడ్ దగ్గర ఏమో 2 బళ్ళు, ఈ మిల్లు దగ్గర 2 బళ్ళు ఎంటీ బళ్ళు. నేను పెట్టుకుని మనకి ఎక్కడ దొరుకుతుంది? మిల్లు బళ్ళు పెట్టుకుంటే మనం మొదటి వాయిస్ ఇప్పుడు ఒక వీఆర్ అనేది విలేజ్లో దానికి సెక్యూరిటీ చేయాలంటే 1 గంట 2 గంటల మధ్యలో జరుగుతుందని ఆర్డర్ రిలీజ్ వచ్చేసి దాని ఎఫెక్ట్ అనేది మా మీద పడుతుంది సార్. దానికి డ్యూటీలు వేస్తే మాకు అఫీషియల్గా నిన్న మన జేసీ గారు సీసీ గారు కూడా ఒక లెటర్ రూపంలో ఇలా జరుగుతుంది. ఇక్కడ మనకి 25న క్లోజ్ అయింది. 25న క్లోజ్ అయింది. 26 అనేది నైట్ ఆల్రెడీ ఒక 200 మెషన్స్ ఒక 2 వచ్చాయి. వెంటనే మన కస్టమర్ నైట్ మొత్తం అక్కడ ఉండి మొత్తం 2 మెషన్లు అందరికీ హ్యాండ్ అవుట్ చేసుకొని దగ్గర నుండి ఇద్దరు పంపించారు. సోమవారం నుంచి ప్రెజెంట్ మొన్నటి వరకు అనేది అంటే ఇప్పుడు డ్యూటీ చేయలేదు అక్కడ ఎంఆర్ఓ చెప్తాడండి. స్ట్రెంచ్ అనేది అవునయ్యా పగల కొడతారు, పొద్దున కప్పిస్తారు. ఏంటి ఫ్రిడ్జ్ కొట్ట వీటి బంగారమా అది అన్నది ఎంఆర్ఓ చెప్తాడండి. వీడియా ఎంఆర్ఓ ఎంఆర్ఓ వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు కదా, అక్కడికి వచ్చి చూశారు కదా. వాళ్ళు వచ్చారు, చూసిన తర్వాత కూడా స్ట్రెంచ్ అనేది మీరు ఏం చేయాలి కొట్టించాను ఆటో గారు చెప్పారు, అమ్మాయి గారు చెప్పారు. మరి అక్కడ కసరవాళ్ళు కూడా ఒకళ్ళు అడిగారు అంటే అక్కడ కొత్తూరులో వాళ్ళకి అడిగారు జేసీ పోటీ సార్ మార్నింగ్ ఇవన్నీ అసలు లారీలు వచ్చి 1 2 రాత్రి గత రాత్రి 31 లారీలు తర్వాత మళ్ళీ రాత్రి నుంచి చేస్తున్నాం. తర్వాత జరిగింది ఎప్పుడో వెంటనే ఇప్పుడు మీ అధికారులు చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఇమీడియట్గా రాకపోతే నా నీ ఉద్యోగం పోతే కదా డౌట్ కాస్తలేదు. ఇప్పుడు కలెక్టర్ చెప్పాను, నేను ఎస్పీకి చెప్పినాను. ఎస్ఐ గారు అంటున్నారు వీళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఎస్ఐ అంటాడు ఫోన్ చేస్తున్నా రెవెన్యూ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు చెప్తాడు. అందరూ ఉండే కాదు నాకు నీ మీద కోపమా అంటే నైట్ చెక్ పోస్ట్ డ్యూటీ అనేది ఇక్కడ అంగూరుకి సంబంధించి మరి ఇప్పుడు ఇది అంతను అదే ఆల్రెడీ అంటారు మాకు అంగూరు నుంచి వచ్చిందని కాపమన్నారు, మిగతా దానికి మాకు తెలియదు అంటున్నారు. మరి ఎలా కాదు నేనంటే నువ్వు పోవాలి పలేదు నువ్వు బలవుతాడా? నువ్వు నీ విలేజ్లో జరిగినప్పుడు నువ్వే బలవుతావు, చూసుకోవాలి కదా. ఆ విలేజ్ ఎవరితో నీకు తెలుసు కదా. ఆ విలేజ్లు అక్కడ ఇక్కడ పట్టుకున్నారు వీళ్ళందరూ కూడా విలేజెస్ అందరూ ఒకటై ఇక్కడ పట్టుకున్నారు. ఎందుకు రోడ్లు పోతారు ఆల్ బాధ ఉంది. తర్వాత ఇంకొకటి అదేదో అఫీషియల్ క్వారీ ఇస్తే దాని లేదు పండుగ పక్క తీసుకెళ్ళాలంటే అర్థం ఉంది. అన్అఫీషియల్గా క్వారీ ఇస్తే మొత్తం దోసుకెళ్ళిపోతుంటే ప్రభుత్వం చెడ్డపేరు రాదయ్యా. ఇప్పుడు మీలాంటి పని చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. మా ప్రభుత్వం చెడ్డపేరు వస్తే మీకు అందరికీ హ్యాపీయా? సోమవారం నుంచి కనిపించగా సార్ ఆ ఊర్లో నైట్ 10-10:30 రోజుల నుంచి నాకు డ్యూటీ ఆ విలేజ్లో మీ మీద నాకు పాపం లేదు, కానీ బాధ్యుడు నువ్వు అవుతావు. ఎంఆర్ఓ ఏదంటది నువ్వే అక్కడ ఉంది అక్కడ వేసిన డ్యూటీ చేయలేదు అనుకోని నీకు సస్పెండ్ చెప్పారు. ఎంఆర్ఓ కరెక్ట్ చెప్పారు, ఎంఆర్ఓకి రెస్పాండ్ అవ్వలేదని. అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా కొత్తూరు మండలం ఆకుల తంపర్లో ఇల్లీగల్ క్వారీయింగ్తో శాండ్ని రోజుకి 30-40 లారీలు చొప్పున తరలించడం జరుగుతుంది. అయితే రాత్రి ఈ ఆర్కేపురం గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఈ రోడ్డు పోతే మొత్తం నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళేమో లారీని
లారీని ఆపడం జరిగింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఫ్రీ ఇసుక విధానం ఇవ్వాలనే ఉద్దేశంతో. కానీ ఈ విధంగా ఇల్లీగల్గా క్వారీయింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మరి విఆర్ఓ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా దీనికి మద్దతు ఉందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి విలేజర్స్ రాత్రి నుంచి ఫోన్లు చేస్తున్నా, మెసేజ్లు పెట్టినా, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఎంఆర్ఓలు కానీ ఏ అధికారులు కూడా స్పందించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు టైం 8:30 అయింది. 8:30 వరకు ఇప్పుడు 4 బళ్ళు ఇక్కడ పట్టుకుంటే, 4 బళ్ళు ఇక్కడ ఉంటే ఏ ప్రభుత్వ ఎంఆర్ఓ కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. రాత్రి 12 గంటలకు పట్టుకున్నారు. విలేజర్స్ యూత్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఆపగలుస్తున్నారు. ఈవేళ 100 లారీలు ఇసుకని, ఇప్పుడు ఒక ఇసుక లారీ విశాఖపట్నం వెళ్తే 50,000 రూపాయలకు అమ్ముతారు. ఈ దోపిడీని అరికట్టాలి. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పేదలకి ఉచిత ఇసుక విధానం ఇవ్వడానికి ప్రవేశపెట్టారు. అయితే ఈవేళ ఇసుకని ఇక్కడ 25,000కి 30,000 రూపాయలకు ఇసుక నింపి ఈ ఇసుకని తీసుకెళ్లి వైజాగ్లో 50,000కి 60,000కి అమ్ముతున్నారు. ఇది ప్రభుత్వం నిర్ణయం కాదు. ఇది దొంగతనంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది. వెంటనే అధికారులు, జిల్లా కలెక్టర్ గాని, ఎస్పీ గారితో కూడా ఇప్పుడు మాట్లాడాను నేను. ఎందుకంటే ఖాళీ లారీలు చూసుకుంటే నివగాం రోడ్లో ఒక 20-30 లారీలు ఇప్పుడు ఉన్నాయి కేవలం ఇసుక కోసమే. ఈవేళ అక్కడ 3 ప్రొక్లైన్లు ఉన్నాయి. ఎస్పీ గారు చెప్పారు 3 ప్రొక్లైన్లు స్పాట్లో ఉన్నాయి, ఇమీడియట్గా వెళ్తే సీజ్ అవుతాయని. ఇవన్నీ కూడా ఇల్లీగల్గా చేస్తున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు గారిని పూర్తిగా వ్యతిరేకం. ఇది చేసిన వారి మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి. ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్ మైన్స్ డిపార్ట్మెంట్, 3 డిపార్ట్మెంట్లు కూడా గత 3 రోజులుగా జరుగుతుంటే వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదా, తెలియదా, లేకపోతే వాళ్ళతో మీరు కుమ్మక్కయ్యారా, అది తేల్చవలసిన అవసరం ఉంది. అవసరం వస్తే స్టేట్ లెవెల్లో చంద్రబాబు గారిని కలిసి దీన్ని కంప్లైంట్ ఇవ్వడానికి కూడా, ఈ జరిగిన విషయం మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం సహించేది లేదు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం దాన్ని సహించలేదు. ఎంతటి వారి అయినా సరే దానికి శిక్షను మంచిగా తప్పదు. నమస్కారం.